ఒకరోజు అనురాగ్ ఫోన్ చేసి ఉండాడు. ఫోన్ చేసి శరత్ని కాన్ఫరెన్స్లో తీసుకుని బ్రో ఏం చేద్దాం ఏదైనా సినిమా చేద్దాం అని చెప్పి ఇక చేద్దాం అంటే టెల్ మీ అంటే మేము వస్తాము కలుస్తాం అని చెప్పేసి అన్నారు. వచ్చారు కూర్చున్నారు. ఏం చేద్దాం అని నేను ఏదో చెప్తున్నా ఇది చెయ్యాలి, ఇది దిస్ ఇస్ మై ఫేవరెట్, ఇంక దీన్ని చేయాలి ఖచ్చితంగా, అంటే దిస్ ఈజ్ మై నెక్స్ట్ ఫిలిం అవ్వాలి ఇది అని, ఇంకేమున్నాయని చెప్పేసి అంటే ఏదో ఒకటి రెండు చెప్పాను. కానీ అయితే అప్పుడు శరత్ అన్నాడు అనమాట, వాట్ ఈస్ దట్ నెక్స్ట్ ఫిల్మ్ దట్ యూ వాంట్ మేక్ బ్రో, వాట్ ఇస్ దట్ ఇంపార్టెంట్ ఫిల్మ్ దట్ బ్రో, ఈ సినిమా చేయకుండా చచ్చిపోతే నా లైఫ్ వేస్ట్ అని అనుకున్నాను బ్రో ఈ సినిమా, అందుకనే దీని గురించి పట్టుపట్టి కూర్చుంటే అవును అదే చేద్దాం అయితే అని చెప్పి స్క్రిప్ట్ తీసుకుని వెళ్ళాడు, చదివాడు. 2 రోజుల తర్వాత ఫోన్ చేసి వీఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అన్నారు. ఆ తర్వాత 2 daysలో నమ్రత గారికి నరేషన్ ఇప్పించారు. నరేషన్ ఇచ్చిన తర్వాత నమ్రత గారు ఆమె కూడా డిస్కస్ చేసిన తర్వాత ఆమె కూడా గోయడ్ చెప్పారు, మహేష్ బాబు గారు గోయడ్ చెప్పారు నెక్స్ట్ డే. సో అలాగా వాట్ దే బ్రాట్ ఈజ్ ద క్రెడిబిలిటీ దట్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిలిం నీడెడ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ఆడియన్స్. మనీ, ద క్రెడిబిలిటీ దట్ ఇట్ నీడ్, అదంతా కూడా అనురాగ్ శరత్ తీసుకొచ్చారు. మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ అంటే ఓకే సినిమా చూసిన తర్వాత ఆయనకి ఎస్ మంచి సినిమా తీశారు అన్నప్పుడు ఆయన అనుకున్నదే చెప్పారు వాయిస్ ఓవర్. కానీ ఆల్ దిస్ ప్యాకేజ్, ఇది ఏదైతే ప్యాకేజ్ చేశారో, ఈ కొలాబరేషన్ తీసుకొచ్చారో, బ్యాటరీ ఇన్వెస్ట్ కావచ్చు, చింత గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన కథ నచ్చి ఆయనంతటా ఆయన భాగస్వామి, ఆయన మంచి ప్రియుడు, కథ ప్రియుడు. సో వీళ్ళందరినీ ఇదంతా తీసుకొచ్చి అప్ చెప్పారు నాకు. అండ్ నేను మహాయాన భాషన్ పిక్చర్స్ మీద నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఆ ఎగ్జిక్యూట్ చేసినంతసేపు నేను దేవర్ లైక్ ఏది రిసోర్సెస్ ఏం కావాలన్నా కూడా అనురాగ్ అండ్ శరత్ ఆర్ బ్రింగింగ్ ద రిసోర్సెస్ అండ్ ఐ వాజ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రాజెక్ట్. ఫైనల్లీ వాళ్ళిద్దరు ప్యాషనేట్ వారియర్స్. సినిమా అయిపోయింది. నౌ దట్ ఈస్ వెన్ దేర్ గేమ్ స్టార్ట్, దేర్ థింగ్ స్టార్టెడ్. దే ఆర్ ఫ్రమ్ మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్, లైక్ యూ నో దే హ్యావ్ మార్కెటెడ్ వండర్ఫుల్ గ్రేట్ ఫిల్మ్స్, పుష్ప కావచ్చు, ఇట్లా గ్రేటెస్ట్ ఫిల్మ్, పెద్ద ఫిల్మ్స్ అన్నిటిని మార్కెట్ చేశారు. నౌ దిస్ ఫిలిం, ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలి, దట్ ఈస్ ద టాస్క్. పెద్ద ఫిల్మ్స్ని తీసుకెళ్ళాలి, కానీ దిస్ ఈస్ ద టాస్క్. నౌ 20 days before the release they started that also, how to bring it, take it to the audience. కొంత దూరం తీసుకెళ్ళాం. ఫస్ట్ డే వెయిట్ చేసాం, చెప్పాను కదా మీకు ఏం జరిగిందో. సో ఏదో డ్రామా జరిగింది. అందరం ఒక నిమిషం, శరత్ అనురాగ్ కూడా ఐ నో శరత్ అనురాగ్ కూడా బయటికి చెప్పట్లేదు, నాకు తెలిసిల్లు. నేను కూడా కొంచెం మల్లికార్జునకి వెళ్ళాం. సింగిల్ స్క్రీన్ ఫిలిం సార్ ఇది. సార్ జస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికి ఏం చేద్దాం అంటే నిర్మోహమాటంగా మంచి మార్కెటింగ్ చేసి టౌన్స్లో యూనో సింగిల్ స్క్రీన్స్లో మంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పడ్డాయి, రిలీజ్ చేయండి, ఇంకా టౌన్స్కి తీసుకెళ్ళండి, ఇంకా లోపలికి చొచ్చుకు తీసుకెళ్ళిపోండి సినిమాని, జనాలు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. నాకు ఆ సింగిల్ స్క్రీన్లో చూసిన తర్వాత శరత్ నేనే చూసాను అనమాట. అనురాగ్కి ఫీవర్ ఉండే, అనురాగ్ కూడా రాలేకపోయాడు, నేను శరత్ చూసాము. అప్పుడు దాకా అందరి మొహాల్లో చెప్పే కదా చిన్న డ్రామా నడుస్తుంది, సైకలాజికల్ డ్రామా అందరి మొఖాల్లో. కట్ చేస్తే మల్లికార్జునకి వెళ్ళి చూడగానే శరత్కి ఇట్లా ఒక నవ్వు వచ్చింది. ఆ రోజు నైట్ అన్ని థియేటర్లు తిరిగేసాము. అసలు ఇంకా అప్పుడు మల్టీప్లెక్స్కి వెళ్ళాము, ప్రసాద్కి వెళ్ళాము, ఐమాక్స్కి. అక్కడైతే ఆడియన్స్ మైక్ తీసుకుని దేవర్ జస్ట్ గివింగ్ రివ్యూస్. ఒక్కొక్క ఇలా బాగుందండి, చాలా బాగుంది కూడా కాదు, జస్ట్ చెప్తున్నారు. జస్ట్ ఇట్లా ఎలా అంటే లాంగ్ స్పీచెస్ ఇస్తున్నారు సినిమాల గురించి, మన సినిమా గురించి ఆడియన్స్. దే కాంట్ కన్క్లూడ్ ఇన్ 2-line రివ్యూ. జనరల్ గా సినిమా తీసిన వాళ్ళని ఇస్తాం కదా సినిమా మీద స్పీచ్, ఆడియన్స్ ఇస్తుంటే నేను అసలు కళ్ళు చెమర్చినాయి నాకు. అది అయిపోయిన తర్వాత బయటికి రాగానే శరత్ ఆర్ యూ హ్యాపీ, డబుల్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ డే సెకండ్ డే ఈజ్ లైక్ మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ఆగలేదు సార్, ఫ్లో స్టార్టెడ్. దిస్ ఈస్ ద థర్డ్ డే we are in third day and you saw the collections and all. Good, very good. Now it is you are getting calls from other language industries, no? Yes, వేరే లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయమని, తర్వాత వేరే కంట్రీస్ లో రిలీజ్ చేయమని చెప్పేసి there is a lot of demand right now. Everyone wants to watch. అంటే ఎంతమంది ఆడియన్స్ బయటకు వచ్చి ఈ సినిమా గురించి అలా మాట్లాడుతుంటే వచ్చినటువంటి రిజల్ట్ అది.
ఓ సినిమా బాగుంది అని చెప్పి ఎంతమంది ఆడియన్స్ బయటకు వచ్చి మాట్లాడితే వచ్చే రిజల్ట్ ఏంటంటే వేరే దేశాల నుంచి అడుగుతున్నారు, వేరే రాష్ట్రాల నుంచి అడుగుతున్నారు, వేరే భాషల నుంచి అడుగుతున్నారు. అది ఇది తెలుగు వాళ్ళ కోసం కాదు, తెలుగు వాళ్ళ కోసం వెళ్తుంది, రీచ్ అవుతుంది. వాళ్ళ భాషలో ఉన్న ఆడియన్స్ కోసం వేరే స్టేట్స్ వాళ్ళు, వేరే కంట్రీస్ వాళ్ళు అడుగుతున్నారు. గ్రేట్. సమ్మన్ వాంట్స్ టు రిలీజ్ దిస్ ఇన్ రష్యన్ లాంగ్వేజ్, సమ్మన్ వాంట్స్ టు రిలీజ్ దిస్ ఇన్ స్పానిష్ లాంగ్వేజ్. So this is where we are on third day of the film's release here. Fantastic. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.